భరతమాత కన్నీటి కమలం పూసింది. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ద్వారా ఈ యొక్క కలెక్టర్ గారికి తెలియజేయడం, అదేవిధంగా ఈరోజు యొక్క సమస్యని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యని, జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యని, పలు సమస్యని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా రెవెన్యూలో ఉన్నటువంటి అవకతవకలు ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఈరోజు పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున కలెక్టర్ గారిని కోరటం, అదేవిధంగా గత ప్రభుత్వంలో మనకి భూ సర్వేలు, ఎల్పిఎంలు, అదేవిధంగా సర్వే నంబర్లు, విస్తీర్ణం, ఆధార్ కార్డులో లింకులు, వ్యక్తి పేరు మీద ఉన్నటువంటి భూ సర్వే లింకులు అన్నీ కూడా దాంట్లో ఎంతో పెద్ద ఎత్తున అవకతవకలు జరగడం కూడా జరిగింది. వాటన్నిటిని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని రావడం, కలెక్టర్ గారు వాటన్నిటి కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే రాజముద్రతో పాస్బుక్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. దాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము హర్షిస్తున్నాం. కానీ ఈ రాజముద్రతో ఇచ్చేటటువంటి పాస్బుక్లు ఏదైతే ఉన్నాయో అవి కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సర్వేల ఆధారంగానే ఇస్తున్నారని చెప్పేసి కొంత ఆరోపణలు కూడా మా దృష్టికి రావటం, వాటిని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. దాంట్లో భాగంగా కలెక్టర్ గారు చెప్పడం ఏంటంటే, సుమారు 99,000 పాస్బుక్ల్లో దాదాపుగా అన్నీ కూడా మరలా రీసర్వే చేసి, ఇప్పుడు కేవలం 8,000 పాస్బుక్లు మాత్రమే రీసర్వే చేయాలి. అవి కూడా రీసర్వే చేసిన తర్వాత వారికి అందజేస్తామని చెప్పారు. పల్నాడు జిల్లాలో అయితే ఆ సమస్య లేదు, అయినా మేము విచారణ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ జనతా వారధి అనే కార్యక్రమంలో భాగంగా మనం గ్రామాల్లో తిరిగేటప్పుడు 60% సమస్యలు అయితే మాత్రం ఈ ఎల్పిఎల్ ఆధారంగానే వస్తూ ఉన్నాయి. కాబట్టి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలే అవే వస్తూ ఉన్నాయి. విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి విఆర్ఏ వ్యవస్థని ప్రవేశపెట్టినటువంటి ఆ టైంలో కూడా వాళ్ళు కూడా కొంత అవినీతి జరిగింది, అవతవకలు జరిగిందని చెప్పేసి మా దృష్టికి రావడం, దాన్ని క్లుప్తంగా కూడా ఈరోజు మేడం గారి దృష్టికి తీసుకుని రావడం, దానిలో భాగంగా వాటన్నిటి మరలా రీసర్వే చేసి దాన్ని ఖచ్చితంగా ఆ యొక్క రైతులకి, యజమానులకి న్యాయం చేస్తామని చెప్పి. సమస్య మనకి రొంపిచెల్ల మండలం సంతగుడిపాడులో యానిమల్ హస్బెండరీ అని చెప్పేసి మనకి అక్కడ వెంకటేశ్వర పాలిటెక్నిక్ కాలేజీని వెంకటేశ్వర మనకి యూనివర్సిటీ వాళ్ళు తిరుపతి వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 2022లో దానికి మనకి జీవో రావడం జరిగింది. ఆ జీవో ఆధారంగా కూడా వారు అక్కడ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు 10 ఎకరాల స్థలాన్ని అడగటం, అప్పుడు గతంలో ఉన్నటువంటి వారు ప్రభుత్వం సుమారు 6.8 ఎకరాలు వారికి శాంక్షన్ చేసినప్పటికీ ఆ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి వారు హ్యాండ్ ఓవర్ చేయకపోవటం కారణం చేత ఈ యొక్క ఆగిపోయింది వెంకటేశ్వర యాన్యువల్ హస్బెండరీ అనేది. దాన్ని కూడా ఇప్పుడు పునరుద్ధరించి దానికి ముందుగా వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉన్నారు, యూనివర్సిటీ వాళ్ళు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి టెంపరీగా అక్కడ కొంత ప్లేస్ని కూడా కేటాయించి, లేకపోతే ఆల్రెడీ జెడ్పీహెచ్ హై స్కూల్ కావచ్చు, లేకపోతే ఆయుర్వేద స్కూల్స్ ఉన్నాయి, వాటిల్లో టెంపరీగా ఏర్పాటు చేసి తర్వాత ఫర్దర్గా ఈ యొక్క 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి దాంట్లో ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆ గ్రామ ప్రజలందరి తరఫున కూడా ఈరోజు మేడం గారిని కోరటం జరిగింది. దానికి కూడా మేడం గారు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని పిలవటం, ఈ యొక్క సమస్యను అంతా కూడా ఫైల్ని తెప్పించుకొని దాన్ని కూడా సత్వరంగా అతి త్వరలోనే ఈ యొక్క సమస్యని పరిష్కార దిశగా టెంపరీగా ముందైతే ప్రారంభిస్తారని చెప్పేసి మేడం గారు చెప్పడం కూడా తెలియజేశారు. దానికి
రొంపిచల్ల మండలం పల్నాడు జిల్లా బీజేపీ తరఫున మేడం గారికి కూడా కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రతి సమస్యకి స్పందిస్తున్నటువంటి కలెక్టర్ గారికి అదేవిధంగా అధికారులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా శాఖ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.